హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రోహిణి కృష్ణ సార్. ఈరోజు మీకు సాఫ్ట్ అయిన ఫ్లఫీ పుల్కాలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి, చాలా ఈజీ చేసుకోవటం అనేది. లాస్ట్ టైం నేను పాలక్ పన్నీర్ వీడియో పెట్టాను కదా, సో దాని కాంబినేషన్గా పుల్కా చేశాను. ఇవాళ ఆ పుల్కా ఎలా చేసుకోవాలో ఈరోజు రెసిపీ చూపిస్తానండి. చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, బాగా పొంగుతాయి, చాలా మెత్తగా ఉంటాయండి చాలాసేపటి వరకు. మరి అది ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ఈ పుల్కాలు మనము వెజ్ నాన్ వెజ్ దేంట్లోకైనా బాగుంటుంది. సో అది ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్ నేను ఇక్కడ ఒక 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను. దాంట్లో తగినంత సాల్ట్ వేసుకున్నానండి. వేసుకొని ఇప్పుడు దీంట్లోకి వాటర్ అండి, మనం గోరువెచ్చని వాటర్ తీసుకొని కలుపుకోవాలండి. మామూలుగా కూల్ వాటర్ వేస్తే ఆ పుల్కాలు అనేవి మనకి పొంగవు. గోరువెచ్చని వాటర్ తీసుకొని మనము కొంచెం కొంచెం పోసుకుంటూ మనం పిండి అంతా లూజ్గా లేకుండా కలుపుకోవాలి. సో హాట్ వాటర్ వేసాం కాబట్టి ఫస్ట్ స్పూన్తో నేను మొత్తం ఈ విధంగా కలిపేసుకొని, ఇప్పుడు చేత్తో గట్టిగా ఉండాలి కానీ సాఫ్ట్గా ఉండాలండి పిండి, ఆ విధంగా కలుపుకోవాలి. అవసరమైనప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చూసారా ఈ విధంగా కలుపుకోవాలి. మనకు గట్టిగా ఉండాలి, లూజ్ అయినా కూడా పుల్కాలు అనేవి పొంగవు, సాఫ్ట్గా రావు. ఈ విధంగా గట్టిగా మెత్తగా ఉండాలి. ఒకవేళ కలిపిన తర్వాత మనకు కొంచెం గట్టిగా ఉంది అని అనుకున్నప్పుడు వాటర్ ఏంటంటే చెయ్యి అనేది వాటర్లో జస్ట్ ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా తడుపుకొని మనం ఆ తడితోనే ఆ పిండిని మెత్తగా సాఫ్ట్గా ఒత్తుకోవాలండి. చూసారా ఈ విధంగా పిడికిలతో మనం బాగా మర్దన చేసినట్టు ఒక 5 నిమిషాలు కనుక చేస్తే ఆ చపాతీ ముద్ద అనేది బాగా సాఫ్ట్గా అవుతుంది, మనకి పుల్కాలు బాగా పొంగుతాయి. ఈ టిప్ మటుకే ఖచ్చితంగా పాటించాలి. సో ఇట్లా ఒక 5 నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత దీనిని మనము మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు నాననివ్వాలండి. ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి 1 నిమిషం పాటు బాగా పిండిని కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని బాగా మర్దన చేసిన తర్వాత ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో ఉండ తీసుకోవాలి. ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకొని దాన్ని కూడా మంచిగా ఇట్లా ఒత్తుతా రౌండ్ చేసుకోవాలండి. సరే ఈ విధంగా చేసుకొని ఇప్పుడు మనం పుల్కాని మనం తయారు చేద్దాము. సో చపాతీ పీట పెట్టేసుకొని ఇప్పుడు కొంచెం పొడి పిండి వేసుకుంటా మనము రౌండ్గా వచ్చేటట్టు నీట్గా ఒత్తుకోవాలి. ఈ పుల్కా కూడా ఎలా ఉండాలంటే మరీ మందంగా చేసేయకూడదు, అలానే పల్సగా కూడా చేసేయకూడదు. పల్సగా కనుక చేస్తే పొంగదు, మందంగా చేస్తే పొంగుతుంది కానీ లోపల పచ్చిదనం అలానే ఉంటుంది. సో అందుకని కరెక్ట్గా మనం మరీ మందంగా కాకుండా మరీ పల్చ కాకుండా మీడియంలో మనము ఒత్తుకోవాలి పుల్కా అనేది. మనం పూరీలకి ఎలా అయితే మంచిగా ఒత్తుతామో అలానే అంతేనండి, చపాతీ కన్నా కూడా పల్చగా ఉండాలి. చెప్తున్నాను కదా, ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ మాత్రం మందంలో ఉండాలండి పుల్కా అనేది. ఇలా ఉన్న తర్వాత చేసుకున్న తర్వాత ఇప్పుడు వేడి పెనం మడికి మంచి హీట్ మీద ఉండాలి. ఆ పెనం మీద వేసేసి మనం ఎటువంటి ఆయిల్ వేయకూడదు. అసలు పుల్కాలంటేనే ఆయిల్ వేసి కదా, ఏమి ఆయిల్ వేయనవసరం లేదు. ఫస్ట్ ఈ పుల్కా మనము ఆ పెనం మీద వేసిన తర్వాత ఒక హాఫ్ మినిట్ పాటు అటు 2 వైపులా మనము ఆ పుల్కాని కాల్చాలండి. చూసారా ఈ విధంగా హాఫ్ మినిట్ పాటు అటు ఇటు తిప్పుకుంటూ మనకి కొంచెం పుల్కా మీద బ్రౌన్ స్పాట్స్ వచ్చి కొంచెం పొంగుతూ కనిపిస్తుంది. ఆ స్టేజ్ వరకు మనము పుల్కాని అటు ఇటు మనము తిప్పుతా కాల్చుకోవాలి. ఒక 1 మినిట్ టైం పడుతుందండి. చూసారా చిన్న చిన్నగా బబుల్స్ అనేవి స్టార్ట్ అయినాయి. ఇప్పుడు రెండో సైడ్ తిప్పుతున్నాను. ఇటు ఆల్రెడీ మనకి బ్రౌన్ స్పాట్స్ వచ్చేసినాయి కదా, చూసారా పుల్కా కూడా పొంగుతుంది. ఇలాంటి స్టేజ్లో మనము పెనం మీద నుంచి తీసేసి డైరెక్ట్గా ఇట్లా స్టవ్ మీద పెట్టడం అండి. చూసారా ఎంత ఫ్లఫీగా ఎంత పొంగుతుందో. మీకు కనుక ఇలా స్టవ్ మీద పెట్టడం రాలేదనుకుంటే మనం పుల్కాలు కాల్చే జల్లెళ్ళు అవి కూడా వస్తున్నాయి, మీరు అది యూజ్ చేసుకొని కూడా కాల్చుకోవచ్చు. ఇంతేనండి, పుల్కా రెడీ అయిపోయింది. ఈ విధంగా అవగానే వీటిని ఒక హాట్ డిష్లో పెట్టుకున్నామంటే మనం తినేదాకా కూడా అంతే సాఫ్ట్గా ఉంటాయి. చూసారా ఎంత ఈజీగా చేసుకోవచ్చు. నేను ఇంకోటి కూడా చూపిస్తున్నాను. వేడి నీళ్ళే కాకుండా కలిపేటప్పుడు కొంచెం పాలు యాడ్ చేసుకున్నా కూడా పుల్కాలు చాలా రుచిగా ఉంటాయి. అది ఇంకొకసారి చూపిస్తానండి. ఈరోజైతే హాట్ వాటర్ యూజ్ చేసి పిండి ఎలా కలుపుకోవాలో చూపించాను కదా, సేమ్ అదే విధంగా కలుపుకోండి.
మనము పుల్కా ఒత్తేటప్పుడు కూడా మరీ మందంగా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకూడదు. మీ కరెక్ట్ కన్సిస్టెన్సీలో మనము ఒత్తుకోవాలి పుల్కా అనేది. ఎప్పుడైనా పుల్కాలు అనేవి మ్యాక్సిమం మనం వేడివేడిగా తినడానికి ట్రై చేయాలండి. మనం తినే ముందు చేసుకుంటేనే చాలా రుచిగా ఉంటాయి. హాట్ బాక్స్లో పెట్టడం వల్ల సాఫ్ట్గా ఉంటుంది, కానీ మంచిగా అంటే చాలా టేస్టీగా తినాలనుకుంటే వేడివేడిగా చేసుకొని తింటేనే దాని ఫుల్ ఫ్లెడ్జ్ టేస్ట్ అనేది మనం ఎంజాయ్ చేయగలము. సో ఈ విధంగా మనం పెనం మీద వేసిన తర్వాత హాఫ్ మినిట్ పాటు రెండు వైపులా కాల్చుకొని బ్రౌన్ స్పాట్స్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే రెండో వైపు తిప్పుకొని కొంచెం ఫ్లఫీగా స్టార్ట్ అవుతుందో పుల్కా, అప్పుడు పెనం మీద నుంచి తీసేసి మనము పుల్కా కాల్చుకునే గ్రిల్ మీదగా కానీ స్టవ్ మీద కానీ డైరెక్ట్గా పెట్టేసుకోవటమే. సో మనకు ఫ్లఫీ అయిన పుల్కాలు రెడీ అయిపోతాయండి. ఈ పుల్కాలు చాలా బాగుంటాయి. మనం నాన్ వెజ్లో కానీ వెజ్లో కానీ చాలా టేస్టీగా ఉంటాయి. నేనైతే మొన్న పాలక్ పన్నీర్ కర్రీ చేశాను కదా, దానికి కాంబినేషన్గా చేశాను ఈ పుల్కాలు అనేవి. మీరు కనుక ఆ వీడియో చూడకపోతే పాలక్ పన్నీర్ వీడియో కూడా చూడండి. ఈ రెండింటి కాంబినేషన్ అయితే బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్కి కానీ ఎప్పుడైనా సరే అదిరిపోతుంది ఈ కాంబినేషన్ అనేది. చూసారా పుల్కాలు కూడా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. సో ఈసారి మీరు కూడా ఈ పాలక్ పన్నీర్ అండ్ పుల్కా రెండు ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరి ఇదేనండి ఈరోజు వీడియో అయితే. నెక్స్ట్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి. బాయ్.